హలో ఫ్రెండ్స్, 2026 రెండో భాగం సౌత్ ఇండియన్ సినిమాల అభిమానులకు ఒక పండుగలా మారబోతోంది. ఈ 6 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన కథ, అద్భుతమైన నటీనటులు మరియు భారీ అంచనాలతో. మరి ఆలస్యం ఎందుకు? మొదలు పెడదాం. విశ్వనాథ్ అండ్ సన్స్ ఆగస్టు 14. సూర్య, మమితా బైజు, రాధికా శరత్కుమార్ నటిస్తున్న ఈ డ్రామా ఒక మాజీ ఛాంపియన్ కంబ్యాక్ కథ. 40 ఏళ్ల వయసులో కొత్త ప్రయాణం మొదలుపెట్టే హీరో, ఒక యువతి ప్రేమలో పడటం వల్ల వచ్చే భావోద్వేగ సంఘర్షణలు ఈ సినిమా హైలైట్. ది ప్యారడైజ్ ఆగస్టు 21. నాని, సోనాలి కుల్కర్ని, మోహన్ బాబు నటిస్తున్న ఈ గ్రిటీ యాక్షన్లో ఒక అవుట్ కాస్ట్ తిరుగుబాటు మార్గంలో అడుగులు వేస్తాడు. రఘవ జుయాల్ విలన్గా కనిపించనున్నాడు. టీజర్ ఇప్పటికే ఆసక్తి రేపింది. టాక్సిక్ ఆగస్టు 26. యష్, నయనతార, హుమా ఖురేషీ, కియారా అద్వానీ, తారా సుతారియా నటిస్తున్న ఈ భారీ యాక్షనర్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న సినిమా. పానిండియా ప్రాజెక్ట్గా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఒకేసారి విడుదల కానుంది. రణబాలి సెప్టెంబర్ 11. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా ఇప్పటికే ప్రోమో క్లిప్తో హైప్ క్రియేట్ చేసింది. బ్రిటిష్ ఆఫీసర్ను రైల్వే ట్రాక్లపై లాగుతున్న విజువల్, రష్మిక జయమ్మ పాత్రలో కనిపించడం, ఇవన్నీ సినిమాపై అంచనాలను పెంచాయి. ఓఎం చాప్టర్ 1 ఉధిరం, ది బ్లడ్ వుడ్ అక్టోబర్ 16. ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల నటిస్తున్న ఈ తమిళలో డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి ఇంటెన్స్ విజువల్స్ చూపించారు. ధనుష్ పాత్ర టీజర్లోనే గూస్ బంప్స్ ఇచ్చింది. జైలర్ 2, 2026 రెండో భాగం. రజనీకాంత్ మళ్లీ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్నారు. 2023లో బ్లాక్బస్టర్ అయిన జైలర్కు ఇది సీక్వెల్. అధికారిక రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు, కానీ 2026లో థియేటర్లలోకి రావడం ఖాయం. ఇదే 2026 రెండో భాగంలో థియేటర్లలోకి రానున్న 6 సౌత్ ఇండియన్ సినిమాలు. మీకు ఎక్కువగా ఎలాంటి సినిమా కోసం ఆసక్తి ఉందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మాతో ఉండండి.